ఈ ఉపవాస ప్రార్థన దినాన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం పొందుకునే ఆత్మ సంబంధమైన ఈవులు, ఆయన పిల్లలుగా మన జీవితాల్లో ప్రార్థించకుండా కొన్ని మనకు అనుగ్రహిస్తాడు, మరికొన్ని మాత్రం ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలుగుతాం. మనం పొందుకున్న ప్రతిదీ ప్రార్థన ద్వారానే పొందుకున్నాం అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రార్థన ద్వారా పొందుకున్నామా, ఉచితంగా పొందుకున్నామా? ప్రార్థన చేశారా? నీళ్లున్నాయి, గాలి ఉంది. ఈ సృష్టిలో ఎన్నో వాటిని ఉచితంగా మనం పొందుకున్నాం. అలాగని ప్రతిదీ దేవుని యొద్ద నుండి మనం ఉచితంగా పొందుకోగలం అని చెప్పడానికి వీల్లేదు. యేసయ్య అంటారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సో క్రైస్తవ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ఈవులు ప్రార్థన ద్వారా, ప్రార్థన చేసి ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలుగుతాం. యాకోబు భక్తుడు చోట అంటారు, వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారంటే, ఆదివారం మందిరానికి వస్తున్నారు, కలిగిన దానిలో దశంభాగం ఇస్తున్నారు, మందిరంలో పరిచర్య చేస్తున్నారు, ఎక్కడైనా సువార్త కోటాలు ఉంటే సువార్త కోటాలకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఇవన్నీ జరిగిస్తున్నారు. కానీ వారికంటూ వ్యక్తిగతంగా ప్రార్థన లేక దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారో వాక్యం స్పష్టంగా చెప్తుంది. బిడ్డలారా, ఏటీఎంలో డబ్బులు ఉన్నాయి. ఏటీఎంలో ఉన్న డబ్బులు డ్రా చేయాలంటే, ఏటీఎంలో నీ డబ్బులే ఉన్నాయి, అయితే ఏటీఎంలో ఉన్న డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు ఉండాలి కదా. ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ ఉంది, ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంటు మన ఇంటికి సప్లై కావాలంటే వైర్ ఉండాలి కదా. దేవుల్లో దాగి ఉన్న ఏదైనా నువ్వు పొందుకోవాలంటే అవి పొందుకునేటట్లుగా చేసేది ప్రార్థన ఒక్కటి మాత్రమేనని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఏటీఎంలో డబ్బులు ఉన్నాయి, నీ డబ్బులే ఉన్నాయి, కానీ ఏటీఎం కార్డు లేకపోతే పొందుకోలేవు. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి కరెంట్ ఉత్పత్తి అవుతుంది, కానీ నీ ఇంట్లోకి రావాలంటే కనెక్షన్ ఉండాలి కదా. సెల్ ఫోన్ ఉంది, ఎవరికైనా ఫోన్ కనెక్షన్ కలపాలంటే సిగ్నల్ ఉండాలా లేదా? సిగ్నల్ లేకపోతే కనెక్షన్ ఎట్లా కలవదో బిడ్డలరా, ఆత్మ సంబంధమైన ఏ ఈవైనా ప్రతి క్రైస్తవుడు ప్రార్థన ద్వారానే పొందుకోగలుగుతాడు. అందుకనే భక్తుడు చెప్తూ, వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు కొన్ని ఈవులు పొందుకోలేకపోవటానికి సరైన రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నావేమో. ఒకవేళ ప్రార్థన చేసిన దేవుడు ఆశించిన స్థాయిలో, దేవుడు ఎదురు చూస్తున్న స్థాయిలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకపోవటాన్ని బట్టే నీ పొందుకోవలసిన ఎన్నో ఈవులు పొందుకోలేకపోతున్నావేమో. యేసు నామం పేరిట ఈ వాక్యం వింటుండగా మన ప్రార్థన బలిపీఠాలు కట్టుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనలో మరెక్కువ ఆసక్తి పరులుగా బ్రతకటానికి మన ఒక్కొక్కరి పట్ల దేవుడు కృప చూపించునుగాక. అలా మనం ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉంటే ప్రభు మన జీవితంలో చేసే కార్యం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దకు వారి నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? హల్లెలూయా. 9వ వచనంలో అంటాడు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. బిడ్డలారా, ఎవరైతే ప్రార్థనాపరులుగా బ్రతుకుతారో ప్రార్థించే ప్రతి వాడిని ప్రభువు నడిపించడం ప్రారంభిస్తాడు. ప్రతి మనిషి మూడిటి చేత నడిపించబడతాడు. కొందరు సాతాను చేత నడిపించబడతారు, మరికొందరు సొంత ఆలోచన చేత, సొంత ఆత్మ చేత నడిపించబడతారు, మరికొంతమంది ప్రభు చేత నడిపించబడతారు. ఇంకోసారి చెప్పమంటారా? కొందరు సైతానుగాడి చేత నడిపించబడతారు. మీలో ఎంతమంది సైతానుగాడి చేత నడిపించబడాలని కోరుకున్నారు? చేతులు ఎత్తండి.
మీరైతే నవ్వుతున్నారు, నేనైతే దండం పెట్టి చెప్తా, వాడొద్దు, వాడు సహవాసం ఏమొద్దు, వాడి వాసన కూడా మన ఇంటి మీద పడకూడదు. అరే ఆమె ఏం చెప్పమ్మా, ఏమని చెప్పాను? వాడి వాసన కూడా, అసలు వాడి సొట్టరకమే మనకొద్దు. ఆమె వాడి చేత నడిపించబడకూడదు. ఎట్ దట్ సేమ్ టైం నీ సొంత ఆలోచన చేత కూడా నువ్వు నడిపించబడకూడదు. ప్రతి క్షణం ప్రభు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించును గాక. ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను, వాక్యం చదువుచూ ఉండగా నడిపిస్తాను అన్నాడా? పాటలు పాడుతూ ఉండగా నడిపిస్తాను అన్నాడా? ఆరాధన చేస్తూ ఉండగా నేను నడిపిస్తాను అన్నాడా? కూర్చొని వాక్యం వింటూ ఉండగా నేను నడిపిస్తాను అన్నాడా? నో. ఎప్పుడు నడిపిస్తానన్నాడు? వాళ్ళు ప్రార్థన చేయుచూ ఉండగా నేను వారిని నడిపిస్తూ ఉంటాను. ప్రార్థించే ప్రార్థనా పరులను దేవుడు ఎలా నడిపిస్తాడంటే అంటాడు, ఇశ్రాయేలు నాకు కుమారుడు కాదా, నేను అతనికి తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, ఇజ్రాయేలు నాకు కుమారుడు కాదా, లేకపోతే ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా అంటాడు. ప్రార్థించే ప్రార్థనా పరుణ్ణి ఒక తండ్రి తన బిడ్డను నడిపించినట్లుగా ప్రార్థనా పరుణ్ణి దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది కూడా ఎలాంటి బిడ్డ నడిపించినట్టు నడిపిస్తాడంట? జ్యేష్ఠ కుమారుడు. బిడ్డలారా, ఒక తండ్రి ఉన్నాడు, ప్రథమ ఫలానికి పంచే ప్రేమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఎంతమంది పిల్లలున్నా అందరూ అంటే ప్రేమే, అవునా కదా? పెద్దోడైనా చిన్నోడైనా 10 మంది పిల్లలున్నా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, అయ్యా ఈ 10 మంది పిల్లలు నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే ఏం చెప్తాడు? పెద్దోడంటేనా? 9 మంది పీక బిజికి చంపుతారు, జాగ్రత్త. అట్లేం లేదు. 100 మంది పిల్లలున్నా 100 మంది పిల్లలు ఆ తండ్రికి సమానమే. కానీ జ్యేష్ఠ కుమారుడు లేకపోతే జ్యేష్ఠ సంతానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ సమయం ఆ తండ్రి ఆ జ్యేష్ఠ సంతానంతోనే గడుపుతాడు. తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత, పిల్లల సంతతి పెరిగిన తర్వాత ఇక మామూలేలే అని చెప్పి వదిలేస్తాడు. కానీ ఆ మొదటి సంతానం అంతా చూసారా, అటెన్షన్ అంతా నా బంగారు కొండే, అచ్చం నా ముక్కే, అచ్చం నా ముఖమేనని ఆ టైం అంతా ఎవరితో గడుపుతాడు? అద్భుతం తెలుసా? జ్యేష్ఠ కుమారుడికి తండ్రి ప్రేమను పంచినట్లు, జ్యేష్ఠ కుమారుని తండ్రి నడిపించినట్లు ఒక ప్రార్థనా పరుని దేవుడు నడిపించటం ప్రారంభిస్తాడు. ఎవరైతే ప్రార్థనా పరులుగా బ్రతుకుతారో ప్రార్థించే ప్రతి వ్యక్తిని తండ్రి తన కుమారుణ్ణి నడిపించినట్లుగా మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. చెప్దాం గట్టిగా ఆమేన్. అందుకనే హోషేయ గ్రంథంలో చోట రాసి ఉంటుంది, ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను అతని చేతిని పట్టుకొని నడిపించా, అతనికి నేను నడక నేర్పాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నడిపించాడట? ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను అతని చేతిని పట్టుకొని నేను అతనికి నడక నేర్పించాను అంటాడు. దైవజనమా, మరోసారి చెప్తా, ప్రార్థన మనసు నీకుంటే నీవు ఆయన కుమార్తె అవుతావు, ఆయన నీకు తండ్రి అవుతాడు. నువ్వు ప్రార్థనా పరుడుగా బ్రతికితే నీవు ఆయనకు కుమారుడు అవుతావు, ఆయన నీకు తండ్రి అవుతాడు. అప్పుడు నీకు దేవునికి మధ్యలో ఉండే బంధం ఎలాంటిదో తెలుసా? తండ్రి కుమారుల బంధం. ఆ తండ్రి ఏం చేస్తాడంటే నీ చెయ్యి పట్టుకొని ఎక్కడ ఎప్పుడు త్రొట్టిల్లిపోకుండా, నీ పాదములు పాపంలో జారిపోకుండా చక్కగా పోయే త్రోవన దేవుడు మనల్ని నడిపించడం ప్రారంభించును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్. అందుకనే ఈ స్థలంలో రాయబడి ఉంటుంది, వారు నన్ను ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించేదను. దేవుడు నడిపిస్తే ఎలా నడిపిస్తాడు? ఇక్కడ అంటాడు, త్రొట్టిల్లిపోకుండా. దైవజనమా, ప్రార్థనా పరుని దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే, దేవుని చేత నడిపించబడిన వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏ పాపంలో కూడా జారడు, త్రొట్టిల్లడు. నీవు నడిచే మార్గం ఎలా ఉంటుందో తెలుసా? చక్కగా నడుచుకుంటూ వెళ్తాం. అనేక మంది దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక జీవితంలో త్రొట్టిల్లిపోవటానికి కారణం ప్రార్థన లేక. అనేక మంది సేవకురాళ్ళు, అనేక మంది సేవకులు దేవుల్లో నిలవబడలేక త్రొట్టిల్లిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆరాధనకు వస్తారు, వాక్యం వింటారు, వాక్యం ప్రకటిస్తారు. గమనించండి,
గంటల సేపు ఆరాధన జరిగిస్తారు. ఇవన్నీ జరిగించిన కొంతమంది సేవకులు వారి ఆధ్యాత్మిక జీవితంలో త్రొట్టిల్లిపోవటానికి కారణం ఏంటంటే వారికంటూ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేక. తమ్ముడు, నువ్వు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి రా. ఇంకా ఇంతకంటే శ్రేష్టమైన పరిచర్యలు ఏవైనా ఉంటే ఆ పరిచర్యలకు వెళ్ళుగాక. నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేకపోతే భక్తిలో నువ్వు నిలవబడలేవు, త్రొట్టిల్లిపోయేటువంటి ప్రమాదం ఉంది. యేసు నామం పేరిట మన పాదములు త్రొట్టిల్లకుండా స్థిరులుగా దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గమనించండి, ఒక విలువైన మాట చెప్తాను. క్రైస్తవ జీవితంలో నిజమైన క్రైస్తవుడికి సంతోషం ఇచ్చేది ఏదో తెలుసా? కోట్ల రూపాయల డబ్బు సంతోషం ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సంపాదించిన మేడమెద్దలు సంతోషం ఇస్తాయో లేదో నాకు తెలియదు, కానీ లక్షల రూపాయల జీతం ఓ క్రైస్తవుడికి నిజంగా సంతోషం ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవునిలో త్రొట్టిల్లకుండా ఒకడు స్థిరుడిగా దేవునిలో బ్రతికితే అంతకు మించిన సంతోషం ప్రపంచంలో మరొకటి ఏది ఉండదండి. నేను దరిదాపుగా 28 సంవత్సరాల నుంచి ప్రభువుని అనుభవిస్తున్నా. 28 సంవత్సరాల జీవితంలో లక్షల రూపాయల డబ్బులు జేబులో చేతిలో ఉన్న రోజులు ఉన్నాయి. విస్తారమైన ఆత్మలో కళ్ళ ముందు కనపడుతున్న దినాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో హృదయం బహుగా గంతులేసిన సమయం ఏదో తెలుసా? ఎక్కడ ప్రభువుకు దుఃఖం కలుగు చేయకుండా ప్రభువులో స్థిరంగా బ్రతుకుతూ ఓ బలమైన భక్తి జీవితం చేస్తే, ఆ బలమైన భక్తి జీవితం చేస్తున్నప్పుడు హృదయంలో కలిగే తృప్తి ఎలాంటిదో తెలుసా? హృదయంలో కలిగే ఆనందం ఎంత గొప్పదో తెలుసా? ప్రభువును సంతోషపరుస్తూ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉంటే తినటానికి తిండున్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా ప్రపంచాన్ని జయించినంత సంతోషం హృదయంలో కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. డబ్బులున్నా లేకపోయినా ప్రభులో నువ్వు స్థిరంగా బ్రతికితే నీ హృదయం పరవళ్ళు తొక్కటం ప్రారంభిస్తుంది. ప్రభులో నువ్వు స్థిరంగా లేకుండా 2 లక్షల రూపాయల జీతమే సంపాదించు, 2 కోట్ల రూపాయల ఆస్తే నువ్వు కలిగి ఉండు, అవన్నీ నీకు ఎట్లా కనపడతాయో తెలుసా? ఎన్నుంటే ఏం, నా ప్రభువు నాతో లేడుగా. ఎన్నుంటే ఏం, నా ప్రభువుతో నాకున్న సంబంధం తెగిపోయింది కదా. ఎన్నుంటే ఏం, నా ప్రభువుకు నేను దూరం అయిపోయాను కదా అని సమస్తము నీకున్న దేవుడు ఒక్కడు నీకు దూరం అయితే, దేవునిలో నువ్వు స్థిరంగా బ్రతకపోతే హృదయం ఎట్లా పెండబడి దుఃఖంతో నిండుకుంటుంది. అవేవీ లేకపోయినా ప్రభువును సంతోషపరుస్తూ బ్రతికితే అంతకు మించిన సంతోషం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. ఆమేన్. అవునంటారా కాదంటారా? అది మీ వ్యక్తిగత జీవితంలో అనుభవించారా? ఎస్. ఏమీ లేకపోయినా పవిత్రంగా బ్రతికితే అంతకు మించిన సంతోషం భూమి మీద మరొకటి ఉండదు. కోట్ల రూపాయలు కలిగి నీ ప్రవర్తన దేవునిలో అటు ఇటు ఊగిసలాడుతుంది అనుకో, హృదయంలో ఎప్పుడు బాధ. దేవా, ఎన్నుంటే ఏమయ్యా, నిన్ను సంతోషపెట్టలేకపోతున్నాను. ఎన్నుంటే ఏమయ్యా, నీకు సంతోషం కలిగేటట్లుగా నేను బ్రతకలేకపోతున్నానని అన్నీ ఉన్న శూన్యంగా బ్రతుకు కనపడుతుంది. దేవునిలో నువ్వు నిలవబడితే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవాడు పొందుకున్న సంతోషం కంటే మించిన సంతోషం పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో నీవు త్రొట్టిల్లిపోకుండా క్రీస్తులో నేను స్థిరంగా నిలిపేది ఏదో తెలుసా? ఒక్క ప్రార్థన జీవితం మాత్రమే. ఆ ప్రార్థన జీవితం అనుకుంటే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారో చూడండి. యెషయా గ్రంథం ఒక చక్కటి మాట, 63వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగుజేయుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి. ఆయన నీళ్లను ఏం చేశాడట? ఎందుకు విభజించాడట? తనకు ప్రఖ్యాతి కాదు. ఏ ప్రఖ్యాతి అంటాడు? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు నీళ్లను ఆయన విభజించాడట.
దైవజనమా, నీళ్ళు అంటే నిన్ను ముంచే భయానకరమైన సమస్యలు. ఆ సమస్యలు అనేటువంటి నీళ్లలో నువ్వు మునిగిపోతే దేవునికి ప్రఖ్యాత? ఆ సమస్యలను జయించి నువ్వు దాటి ఒడ్డుకు చేరితే దేవునికి ప్రఖ్యాత? సమస్యల మధ్యలో నువ్వు ముంచబడితే దేవునికి ప్రఖ్యాతి కాదు. సమస్యల వలయంలో చిక్కుకొని నువ్వు నాశనం అయిపోతే దేవునికి ప్రఖ్యాతి కాదు. ఆ మహిమ కలిగిన దేవునికి శాశ్వతమైన ప్రఖ్యాతి ఎప్పుడు కలిగిద్దో తెలుసా? నీ ఎదుట ఎర్ర సముద్రం లాంటి విస్తారమైన సమస్యలున్నా వాటిలో మునిగిపోకుండా వాటన్నిటిని రెండుగా దేవుడు చేల్చగలడం. ప్రైజ్ ది లార్డ్. ఎస్ దైవజనమా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వెళ్ళు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఎర్ర సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు వచ్చిన ప్రార్థన ద్వారా వాటిని చేల్చడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఏ ఎర్ర సముద్రం నిన్ను భయపెడుతుంది? ఏ సమస్య నిన్ను భయపెడుతుంది? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సమస్యలో నేను మునిగిపోతానేమో, ఈ సమస్యలను చంపేస్తాయేమో, ఈ సమస్యలను నాశనం చేస్తాయేమో. సమస్యల చేతుల్లో నువ్వు నాశనం అయితే దేవునికి ప్రఖ్యాతి ఎక్కడా? దేవుని నామానికి ఘనత ఎక్కడా? దేవుని నామానికి కీర్తి కలిగేది ఎక్కడా? దేవుడు ఎప్పుడు ఆయన నామానికి అవమానం తెచ్చుకునేవాడు కాదు. నిశ్చయంగా ఆయన నామ ఘనత కొరకు ఎర్ర సముద్రం లాంటి భీకర సమస్యలను కూడా రెండుగా దేవుడు చీల్చబోతూ ఉన్నాడు. దేని కొరకు తెలుసా? ఆయనకు శాశ్వత ఏ ప్రఖ్యాతి? ఒకరోజు ప్రఖ్యాతి కాదు, 2 రోజులు పెద్దగా చెప్పాలి. 2 రోజులు ప్రఖ్యాతి కాదు, 3 రోజులు ప్రఖ్యాతి కాదు, శాశ్వత. ఎందుకు ఆయన శాశ్వతమైన ప్రఖ్యాతి తెచ్చుకుంటాడంటే ఈ దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అన్ని కాలాలలో ఉండే దేవుడు గనక ఈ దేవుని ఆశ ఏంటో తెలుసా? జెరెమియా అనే వీడి ద్వారా, జార్జ్ అనే దైవ సేవకుడి ద్వారా, యేసు రక్తంతో కడగబడిన నీ కుటుంబం ద్వారా శాశ్వత ప్రఖ్యాతి తెచ్చుకోవాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ప్రఖ్యాతి తెచ్చుకోవటానికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, అంత మాత్రమే కాదు, ఆ మార్గంలో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తానంటాడంటే భలే చక్కటి మాట. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించువాడేడి. గుర్రం ఉందో చూసారా? ఏమండి, గుర్రం ఉందో చూసారా? చూసారా లేదా? గుర్రం ఉందో చూసారా? అస్సలు పడదండి కింద. అది నిక్కి నిలిచే జంతువులు సృష్టిలో 2. ఒకటి గుర్రం, రెండోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మీరు పూర్తి చేసుకోండి. సింహం నిక్కి నిలుస్తుందని బైబిల్లో రాసింది. సింహం మ్యాక్సిమం కింద పడదు. అట్ దట్ సేమ్ టైం మైదాన భూమిలో, యుద్ధ భూమిలో అడుగుపెట్టిన తర్వాత గుర్రం అసలు పడదు. అందుకని అంటాడు, మైదానములో గుర్రము పడని రీతిగా అగాధ జలములలో పడిపోకుండా నేను వారిని నడిపిస్తాను అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, అగాధ జలం లాంటి లోకం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో నిండుకున్న లోకం. నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళు. మైదానంలో గుర్రం పడదు, లోకంలో నువ్వు పడిపోకుండా ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను కాపాడతాడు. ఈ మాట అర్థమైందా? మైదానంలో గుర్రం పడదు అనేది ఎంత వాస్తవమో, ప్రార్థన పరుడు కూడా లోకంలో పడడు, నేత్రాశలో పడడు, జీవపు డంబంలో పడడు, ఏ అపవిత్రతలో పడిపోకుండా నీళ్లను 2 పాయలుగా చీల్చి పాత నిబంధనలో తన ప్రజలను నడిపించాడు. ఒక అద్భుతం ఏంటంటే, పాత నిబంధనలోనేమో నీళ్లను 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలు దేవుడు మనల్ని నడిపించేది 2 పాయలుగా చేల్చడం, నేల మీదే నడిపిస్తాడు అంతే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. పాత నిబంధనలో దేవుడు చేసే కార్యం బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఏ పని కూడా మోసదోరంలో చేయడం. ఈ దేవుడు ఎవరంటే సంవత్సరములు జరుగుచుండగా కార్యాలు నూతన పరిచే దేవుడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఏం చేసే దేవుడు? సంవత్సరాలు జరుగుచుండగా దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటాయి. ఒకసారి పేతురుతో అన్నాడు, పేతురా చేపలు పడలేదయ్యా, అయితే ధోనిను కొంచెం లోతుకు నడిపించన్నాడు. ఏమన్నాడు? రైట్. ఇది లోకా సువార్త ప్రారంభంలో చూస్తాం. అదే పేతురు గారి చివరిలో, యోహాను సువార్త చివరిలో, అదే గలిలయ సముద్రంలో రాత్రి అంతా వలేసాడు. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్క చేప కూడా పడలా. మరలా ప్రభు ఆ తిబిరియా సముద్రం దగ్గరికి వచ్చి పేతురుతో అంటాడు, పేతురు
ఇప్పుడు ఎక్కడ వల వేయమన్నాడు? లోతుకు నడిపించి వల వేయమనలా. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? కుడి పక్కన వల వేయి, నీకు విస్తారంగా చేపలు పడతాయి అన్నాడు. లోకాసువార్తలోనేమో ఎక్కడేమో అంటే దేవుడు ఎప్పుడు మోసదోరంలో ఏ పని చేయడు. ఆయన తంత్రాలు ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ ఉంటాడు. గట్టిగా చెప్తే ఆమేన్. అవును, నిజమే. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిన తర్వాత వాళ్ళు నడిచారు. కానీ యెహోషువ నాయకత్వంలో యోర్దాను దగ్గరకు వచ్చిన తర్వాత, యోర్దాను ఏకరాశిగా నడిచిన తర్వాత వాళ్ళు అడుగుపెట్టల. వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత యోర్దాను ఏకరాశిగా యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, నీళ్ళనే ఈ లోకం, నీళ్ళనే సమస్యలు, నీళ్ళనే నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం. దేవుడు వాటిని నీకు దూరం చేయడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్తే వాటి మీదే నడిచే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 29 వచనాలు. నాతో కలిసి పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వమని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎక్కడ నడిచాడంట? పెద్దగా నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడట. బిడ్డలారా, నీళ్ళనే లోకం, నిందలనే లోకం, శ్రమలనే లోకం, అవమానాలనే నీళ్లు. దేవుడు మన జీవితంలో అవమానాలనే నీళ్లను దూరం చేయడు. కానీ అవమానాల మధ్యలో కూడా ఎలా నడవాలో ప్రార్థనాపరుడుకు దేవుడు నేర్పుతాడు. ఇంకోసారి ఈ మాట చెప్తాను, శ్రమలనే నీళ్లు నీకు దూరం చేయడు. లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి శ్రమలనే నీళ్లు మన బ్రతుకులో మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఆ శ్రమలనే నీళ్ల మధ్యలో కూడా ఎలా నడవాలో ప్రార్థనాపరుడుకు దేవుడు నేర్పుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పేతురు ఎక్కడ నడిచాడంట? పెద్దగా మామూలుగా రోడ్డు మీద నడవటమే జనాలకి జాత కాదు. అయితే పేతురు ఎక్కడ నడిచాడట? నీళ్ల మీద. మైదానంలో గుర్రం పడని రీతిగా ప్రార్థనాపరుడు ఏ పాపంలో పడిపోకుండా ప్రార్థన ద్వారా చక్కగా దేవుడు నడిపిస్తాడు. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. ఒకవేళ పదే పదే నువ్వు పడిపోవటానికి ఆ ప్రార్థనా జీవితం లేకపోవటమే దీనికి కారణమేమో. చిన్న చిన్న శోధనలకు కూడా లొంగిపోయి భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కోల్పోవటానికి, చిన్న సెల్ ఫోన్ దగ్గర నువ్వు పడిపోవటానికి, లోకపు ఆశా ఇచ్చల దగ్గర నువ్వు పడిపోవటానికి, ప్రతి చిన్న శోధనలో నువ్వు పడిపోవటానికి కారణం ఆ ప్రార్థనా జీవితం నీకు లేకపోవటాన్ని బట్టేనేమో. ప్రార్థనా జీవితాన్ని దేవుని సన్నిధిలో సంపాదించుకో. ఇంకొంచెం అధికంగా దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించు. ఆ ప్రార్థనే నీకుంటే మైదానంలో ఉన్న గుర్రం పడిపోదు, ప్రార్థనాపరుడు పాపంలో పడిపోవడం. చక్కగా నడుచుకుంటూ వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయును గాక. మంచిది. రెండవ మాట అక్కడ ఏమంటాడంటే, నేను వాళ్ళను నీటి కాలవల యొద్దకు నడిపిస్తాను అంటాడు. చూడండి ఆ మాట నాతో కలిసి. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటన నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడట? బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటుంది. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3, 4 వచనాలు. నాతో కలిసి చెప్పండి. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఈ వాగ్దానపు మాట మనందరి జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లు స్తోత్రాలు చెప్దాం. అందరం గట్టిగా లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా 2 చేతులు అల్లాడిస్తూ స్తోత్రాలు చెప్దాం. మన సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించున్నట్లు స్తోత్రాలు చెప్దాం.
మనకు పుట్టిన సంతతిని దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. ఎస్. ఆ తర్వాత 4వ వచనంలో అంటాడు, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. బిడ్డలారా, ప్రార్థించే ప్రార్థనా పరును దేవుడు ఎక్కడికి నడిపిస్తాడట? నీటి కాలువల యొద్దకు నడిపిస్తాడు. నీటి కాలువల యొద్ద ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు పేరు ఏంటంటే నిరవంజి చెట్టు. నిరవంజి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, నిరవంజి విత్తనాన్ని గడ్డిలో వేసిన ఆ నిరవంజి విత్తనం ఆ గడ్డిని ఛేదించుకొని ఎదిగి మహావృక్షంగా మారిపోతుంది. సహజంగా గడ్డిలో ఏ విత్తనం కూడా మొలకెత్తదు. ఒకవేళ గడ్డిలో విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తదో, ఒకవేళ ఏదైనా పొరపాటున మొలకెత్తిన చుట్టూతో ఉన్న గడ్డి ఏం చేస్తుంది? అందుకని వ్యవసాయదారుడు విత్తనాలు వేసే ముందు పొలాన్ని ఏం చేస్తాడు అంటే, పొలాన్ని దున్నటం అంటే మట్టి పెడ్లను మెత్తగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, గడ్డి కానీ పాత పంట కానీ ఏదన్నా ఉంటే దాన్ని మొత్తాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. సరే, విత్తనాలు వేసిన తర్వాత పంట ఎదుగుతూ ఉంటే పంటతో పాటు ఏం మొలకెత్తుతూ ఉంటుంది? గడ్డి కూడా మొలకెత్తింది. పోనేలే, మొలకెత్తిందిలే అని గడ్డిని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు ఆ గడ్డిని పీకేయటానికి కూలోళ్ళని పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? గడ్డిలో విత్తనం మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తినా అది ఎదగదు. కానీ విచిత్రం ఏంటంటే, గడ్డిలో మొలవగలిగిన ఒకే ఒక్క విత్తనం నిరవంజి విత్తనం. మొలకెత్తటం మాత్రమే కాదు, అది మొక్కై మహావృక్షమై నీడనిచ్చే పచ్చని చెట్టుగా మార్చబడగలిగిన ఒకే ఒక్క చెట్టు నిరవంజి చెట్టు. దైవజనమా, గడ్డిలో నిరవంజి చెట్టు ఎలా ఎదుగుతుందో ప్రార్థనా పరుడు కూడా అలా ఎదగటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నా వైపు చూడండి. ప్రార్థనా పరుడు నిరవంజి చెట్టు లాంటివాడు. ప్రార్థనా పరుడు నిరవంజి విత్తనం లాంటివాడు. నువ్వు నిరవంజి విత్తనానివి, ప్రార్థించేదానివి. నీ చుట్టూత గడ్డి లాంటి మనుషులు ఉంటారు. నా వైపు చూడాలి. నీ పిల్లల చుట్టూత గడ్డి లాంటి మనుషులు ఉంటారు. నీ ఉద్యోగ స్థలంలో గడ్డి లాంటి మనుషులు ఉంటారు. నీ సేవ ఎదగకుండా, నీ సంఘం ఎదగకుండా, నీ పరిచర్య ఫలాభివృద్ధి చెందకుండా గడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది నీ చుట్టూత చేరి వీళ్ళని అనచాలి, వీళ్ళ సేవను అనచాలి, వీళ్ళ పిల్లలు పైకి రాకుండా వీళ్ళని అనచాలని గడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది చేరి నేను అనచాలని ప్రయత్నం చేస్తారు. కానీ అద్భుతం తెలుసా? నీలో ఉన్న ప్రార్థనా శక్తి నిన్ను నిరవంజి విత్తనంలాగా మారుస్తుంది. ఆ నిరవంజి విత్తనం ఏం చేస్తుందో తెలుసా? గడ్డి లాంటి మనుషులు చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ ఛేదించుకొని అది మొలిచి మొక్కై మహావృక్షంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేనంట, ఆ ప్రార్థనా జీవితమే నీలో లేకపోతే గడ్డి లాంటి మనుషులు అణగదొక్కేటప్పుడు అణిగిపోతావు, తొక్కబడిపోతావు, పైకి రాలేవు, ఎదగలేవు. ప్రార్థనా జీవితం అనే ఆ ఒక్క దివ్యమైన గుణం నీ లోపటుంటే, మరోసారి చెప్తున్నాను, నీవు ప్రార్థించుచూ ఉండగా ఆ ప్రార్థించే ఆత్మ నీ లోపటుంటే గడ్డి లాంటి మనుషులు 1000 కొలది 10,000 కొలది నీ చుట్టూతా చేరి నేను అనచాలని ప్రయత్నం చేస్తున్నా, వాటన్నిటినీ ఛేదించుకుంటూ ఎదిగే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటుగా చెప్దాం ఆమేన్. జస్ట్ 2 days బ్యాక్ నేను షార్ట్ మెసేజ్లో చెప్పాను, పొందగోరు అని వలనైనా ప్రయాసపడు అని వలనైనా కాదు, కానీ కనికరించు దేవుని వలనే కలుగును. దరిదాపుగా 24-25 వేల మంది విన్నారు ఆ వాక్యం. అయితే ఒక మాట, సమూయేలును తల్లి మందిరంలో వేసింది. ఏ వయసులో వేసింది? ఏమండి? పాలు మానిన తర్వాత. సహజంగా పిల్లలు ఏ వయసులో పాలు మానుతారు? 3, 4, లేకపోతే మహా అయితే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల లోపు బిడ్డ పాలు మానుతాడు. 5 సంవత్సరాల పసివాడిని శిలోహ మందిరంలో వేసిందండి. చుట్టూతో ఉన్నవాళ్ళు అని ఉంటారు, ఏమమ్మా అన్నమా, ఆ చిన్నపిల్లని మందిరంలో వేస్తే ఆడేమన్నా గొప్పోడు అవుతాడు అనుకుంటున్నావా? ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నాడు. ఏలీ తర్వాత సేవ చేయటానికి ఏలీ ఎవరికి అవకాశం ఇస్తాడు? అమ్మ చెప్పండి అమ్మా, ఎవరికి అవకాశం ఇస్తాడు? ఏం సరిగ్గా చెప్పట్లా. సరే అట్ట కాదు, కానీ మీరు సంపాదించిన ఆస్తి అంత ఎవరికి ఇస్తారు చెప్పండి అమ్మా. అమ్మ బాలు మాకు ఇస్తారా? ఈరా? అయ్యయ్యో,
మొఖమాటాన్ని కూడా సరే అంటలా చూడండి. అవును, మాకు ఇస్తే దశభాగం, ఇంకా ఆశీర్వదిస్తే 20% ఇస్తారు. లేదు, కోలిగేట్ లాంటి దాతృత్వం కలిగిన వాళ్ళు ఉంటే 90% ఇస్తారు. సరే, అది వదిలేసేయండి. అంటే మీకు కలిగినంత ఎవరికి ఇస్తారు? వాళ్ళు అన్నారు, ఏమమ్మా ఏలి తర్వాత ఎవరు సేవకులు అవుతారు అనుకుంటున్నావు? ఏలి పిల్లలో నీ కొడుకు ఎంతకాలం అక్కడ సేవ చేసినా వాళ్ళు తొక్కేస్తారు, అణిచేస్తారు. బిడ్డలారా, నా గుండె లోతులోంచి నేను నమ్ముతా ఈ మాట. ఏంటో తెలుసా? ఒక మనుషుని జీవితంలో మనుషులు తొక్కబడితే తొక్కబడ్డం, ఇంకొకళ్ళు ఎవరో చేయి జాపి పైకి లేవనెత్తితే లేవనెత్తబడ్డం. దేవుడు ఎవరిని లేవనెత్తాలని ఆశపడతాడో వాడు ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తబడతాడంతే. మనుషులు తొక్కబడితే ఇంకొకడు తొక్కబడ్డం. చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళు నన్ను దొక్కేశారండి, వీళ్ళు నన్ను దొక్కేశారండి, ఎదగకుండా చేస్తున్నారండి అని చాలాసార్లు అనుకుంటాం. నేనంట, దేవుడొక్కడు నిన్ను లేవనెత్తాలని ఆయన ఒక్కడు ఆశపడితే ప్రపంచమంతా ఏకమై గడ్డిలాగా పనిచేసి నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ కళ్ళ ఎదుటే ఒక ప్రపంచంలాగా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. నా హృదయపు లోతులో నుంచి మాట నమ్ముతా. దేవుడొక్కడు నిన్ను కనికరిస్తే, దేవుడొక్కడు తన దయగలిగిన హస్తాన్ని నీ పట్ల చాపితే, నా బిడ్డ కుటుంబాన్ని లేవనెత్తాలి, వీడి పిల్లల్ని నేను పైకెత్తాలి, వీడిని ఆర్థికంగా పైకెత్తాలి, వీళ్ళ సేవను నేను పైకెత్తాలని దేవుడొక్కడు మనసులో ఉద్దేశించి ఆయన దయగలిగిన బాహువు చాపితే ప్రపంచమంతా నీకు విరోధంగా గడ్డిలాగా పనిచేయొచ్చు. వీళ్ళ కుటుంబాన్ని తొక్కాలి, వీళ్ళ పిల్లల్ని తొక్కాలి, వీళ్ళ సేవను తొక్కాలని ప్రపంచమంతా వ్యతిరేకంగా లేచిన వారి కళ్ళ ఎదుటే ఒక విప్లవం, ఒక కెరటంలాగా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. అలా నువ్వు మొలకెత్తుదువుగాక, అలా నువ్వు ఎదుగుదువుగాక. దేవుడు అలా నిన్ను ఎదిగింప చేయాలంటే వారు ప్రార్థించుచుండగా, మందిరానికి వచ్చుచుండగా అని రాయలేదు అబ్రహ్మణ, మందిరానికి వచ్చుచుండగా అని రాయలా. వాక్యం చదువుచుండగా, చెప్పాలి, వాక్యం చదువుచుండగా అని రాయలా. మందిరంలో నిలవబడి పాటలు పాడుతూ ఉండగా అని రాయలా. రాయబడిన ఒకే ఒక్క మాట, ప్రార్థించుచుండగా. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ తల్లితో అన్నారు, అమ్మా అందరు తొక్కేస్తారమ్మా, ఈ చిన్నపిల్లని పైకి రానియరు, ఎంతకాలం అక్కడ సేవ చేసినా ఏలి బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయటం, వాళ్ళ పిల్లల బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయటం, వాడి జీవిత కాలం అంతా దాసి పని తప్పితే వాడికి యాజకత్వం చేసే అవకాశం రాదు అని అంటే, ఆ తల్లి ఏమందో తెలుసా? అద్భుతమైన కీర్తన పాడిందండి అక్కడ మందిరంలో. కృంగజేయువాడు ఆయనే, పెంట కుప్పల మీద నుండి దేన దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. ఎవడో కృంగదీయాలని ప్రయత్నం చేస్తే నా కొడుకు కృంగిపోడు. దేవుడు కృంగదీయాలనుకున్నాడా? ఎవడు వాడిని లేపలేడు. దేవుడు లేవనెత్తాలనుకున్నాడా? అరే పెద్దగా చెప్పాలా? దేవుడు లేవనెత్తాలనుకున్నాడా? వాడిని ఎవడు కృంగదీయలేడు. ఒక అద్భుతమైన పాట పాడిందండి, చూడండి. ఎప్పుడైనా మీరు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ పాట పాడుకోండి, గుండెల నిండా ధైర్యం దేవుడు ఇస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. అక్కడ ఆగుదాం. తమ్ముడు బోల్ట్ హుస్సేన్ ఫోటో ఒకటి చూపించండి. నాతో కలిసి చెప్పండి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు గెలుచుదురు. ఎవరంటే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు. అయ్యో ఎవరాళ్ళు అంటే ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు అంటే వాళ్ళు మహా గొప్ప నేర్పరులనే కదా విలువిద్యలో. ప్రఖ్యాతి నొందినోళ్ళు విచిత్రం. ఆ ప్రఖ్యాతి నొందినోడు విలువిద్యకు వచ్చాడు. అసలు విల్లు పట్టుకోవటం, బాణం వేసరటం శాతగానోడు కూడా వచ్చాడు. చూసిన వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? మ్యాచ్ ముగింపు దాకా మనం చూడాల్సిన పని లేదు, అదే ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఉన్నారే వాళ్ళే గెలుస్తారు. అవునా కదా? వాళ్ళే గెలుస్తారు అన్నారు. ది ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసా? బాణం వేయటం శాతగానోడు గెలిచాడంట, ప్రఖ్యాతి నొందినోడు ఓడిపోయాడంట. ఎందుకో తెలుసా? కింగ్ ఎవరైనా, కింగ్ మేకర్ మాత్రం దేవుడే. ప్రైజ్ ది లార్డ్. రాజులు ఎవరైనా పెంట కుప్పల మీద నుండి దేన దరిద్రులను లేవనెత్తి గద్దె మీద కూర్చోబెట్టేదైనా ఆయనే, గద్దె మీద నుండి దించి
ఆ తర్వాత మాట కూడా చెప్పాలి, గద్దె మీద నుండి దించి గడి తినిపించేది కూడా ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, కృంగజేయువాడు ఆయనే, బలహీనులను బలాఢ్యులుగా మార్చువాడు ఆయనే, పరాక్రమవంతులు ఓడిపోయేటట్లుగా చేసేవాడు ఆయనే. సామెతల్లో ఒక చోట రాసి ఉంటుంది, యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరుచుట కద్దు, రక్షణ యెహోవా స్వాధీనం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అలాంటి గొప్ప విజయం దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించుచుండగా, ఎప్పుడు చెప్పండి, ఆ ఒక్కటి నువ్వు చేయి. ఏమొచ్చినా రాకపోయినా పురుషోత్తం అన్న ఆ ఒక్కటి నేర్చుకో. కిషోర్ గారు పాటలు రాకపోయినా పర్లేదు, ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు రాకపోయినా పర్వాలా, ప్రార్థన ఒక్కటి దేవుని దగ్గర నువ్వు నేర్చుకో. గడ్డి లాంటి మనుషులు నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరి మధ్యలో ఎదిగే కృప దేవుడు ఇచ్చును గాక. మీ మెదడుకు మేత, తెలిసిన వాళ్ళు చేయత్తని. ఇదే వాక్యం ఒక సంవత్సరం దేవుడు మనకు వాగ్దాన సందేశం ఇచ్చాడు. ఇది ఏ సంవత్సరం వాగ్దానం? అబ్బా మా అమ్మమ్మ, నువ్వు నీకు తిరుగులేదే కంతే. అమ్మకు సపట్లు కొట్టండి. చూసారా లావణ్య, నీకు గుర్తుందమ్మా? ఆ అమ్మ చూడు, 2019 సంవత్సరం డిసెంబర్ నెల 31 నైట్ ఈ వాగ్దాన సందేశం మీద మనం వాక్యం ఇచ్చాం. జార్జ్ అన్న కూడా ఆ వాగ్దానం మీద పాట రాశారు. అద్భుతం. 2020 సంవత్సరం కరోనా అనే గడ్డి వచ్చింది. అబ్బా, కరోనా అనే గడ్డి వస్తే మన ఇమాన్యుయల్ పరిచర్యను అదే చెప్పాలి. కరోనా అనే గడ్డి వస్తే ఆ కరోనా అనే గడ్డి వచ్చిన గడ్డు కాలంలో నిరవంజి మొక్కను ఎదిగింపజేసినట్లు ఎదిగింపజేశాడు. నేను ఇందాక చెప్పే కదా, ఆదోని వెళ్తే 6 గంటల ప్రయాణం చేసి మీటింగ్కి వచ్చారండి. 70-80 కిలోమీటర్ల దూరం నుంచి స్కూటర్ మీద మీటింగ్కి వచ్చారండి. ఎక్కడ అడుగు పెట్టినా కారణం ఏంటో చెప్పంటారా? సంఘ బిడ్డలందరూ చేసిన ప్రార్థన, దైవ సేవకురాలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సేవకులందరూ చేస్తూ ఉన్న ప్రార్థన గడ్డి లాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు లేవనెత్తి గద్దె మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపిస్తా. ఎలా నడిపిస్తాడో తెలుసా? తండ్రిని కొడుకును తండ్రి నడిపించినట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడో తెలుసా? మైదానంలో గుర్రం పడదో, లోకమనే సముద్రంలో ఎక్కడ పడిపోకుండా చక్కగా దేవుడు నడిపిస్తాడు. గడ్డి లాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా నిరవంజి మొక్కను ఎదిగింప చేసినట్లు దేవుడు మనల్ని ఎదిగింప చేయును గాక. ఆ తర్వాత మాట రాసి ఉంటారు చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం నాతో కలిసి చెప్పండి. ఇజ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎవరికి తండ్రి అంట? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? దైవజన్మ, ఇశ్రాయేలు అనే పేరు బైబిల్లో మొట్టమొదటి ఎవరికి పెట్టబడింది? యాకోబు. యాకోబుకు ఇశ్రాయేల్ అనే పేరు ఎక్కడ పెట్టాడు? ప్రార్థించే చోటే. వినండి, యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మెట్టుకొక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేరు గుణానికి గుర్తు. నాబాలు అనగా మొరటువాడు, మోటోడు అని అర్థం. అతని పేరు అతని గుణాన్ని సూచిస్తుంది అని సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. మెట్టుకు పేరు అనేది గుణానికి గుర్తు. ఇక్కడ యాకోబు పేరు మార్చారు. అద్భుతం తెలుసా? ప్రార్థించుచుండగా నీ గుణాన్ని దేవుడు మారుస్తాడు. విన్నారా? నా గుణం మారాలంటే వాక్యం చదవాలి, మంచిదే. వాక్యం వినాలి, మంచిదే. వాక్యం కొంతే మారుస్తుంది. నీలో నాలో పరిపూర్ణమైన రూపాంతరం కలుగు చేసే శక్తి ఒక్క ప్రార్థన జీవితంలో మాత్రమే ఉంది. నువ్వు మారాలనుకుంటున్నావా? అయితే ప్రార్థించే. నీ కోపించి స్వభావం తొలగిపోవాలనుకుంటున్నావా? ప్రార్థించే. మోహపు చూపు నీలో చావాలని ఆశపడుతున్నావా? ప్రార్థన చేయి. అమ్మా, ఒక స్త్రీగా గయ్యాలితనం నీ లోపటుందా? నోటి దురుసుతనం కలిగిన దానిగా బ్రతుకుతున్నావా? ప్రభా, ఈ గయ్యాలితనం పోవాలయ్యా, నీలాగా సాత్వికురాలిగా మారాలి,
నీలాగా నెమ్మది పరురాలుగా నేను మారాలి, నా లోపల గర్వం ఉండకూడదయ్యా, దీన మనస్సు కలిగిన దానిగా నేను మారాలి, నీ స్వభావం నాకు కావాలి, నా స్వభావం పోవాలి అని నువ్వు ఆశపడుతున్నావా? దేవుని సన్నిధిలో మోకరించు. నీ ప్రాచీన స్వభావాన్ని దేవుడు సిలువ వేసి నవీన స్వభావాన్ని నీకు అనుగ్రహిస్తాడు ప్రార్థన ద్వారా. అయితే బిడ్డలారా, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు 4 పనులు చేశాడు. ఏం చేశాడంటే, యబ్బోకు రేవు భార్యలను దాటింపజేశాడు, రెండవది పిల్లలను దాటింపజేశాడు, మూడవది దాసీలను దాటింపజేశాడు, నాలుగవది అతనికున్న సంపదంతా దాటింపజేసి యాకోబు యబ్బోకు రేవు దగ్గర, పెద్దగా చెప్పాలి, చూయించే కదా, యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. అందరూ నా వైపు చూడండి బిడ్డలారా. సంఘ ప్రార్థనలో మనం పాలుపంపులు పొందుతున్నాం, మంచిదే. సంఘ ప్రార్థనకు రావాలి. కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థన అవసరమే. వీటితో పాటు వీటికంటే మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడికి ఏకాంత ప్రార్థన నీకు కావాలి. ఆమేన్. బలిపీఠాన్ని 3 మూరల ఎత్తులో కట్టినట్లుగా చూస్తాం. ఎన్ని మూరలు? 3 మూరలు, 3 అనుభవాలు. అనగా 1 సంఘ ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 ఏకాంత ప్రార్థన. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఈ 3 మూరల ఎత్తు అనుభవం ఉండాలి. సంఘ ప్రార్థనకు వచ్చాం, ప్రైజ్ గాడ్. సాయంత్రం పూటో పగటి పూటో కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి, ప్రైజ్ గాడ్. అయితే కుటుంబ ప్రార్థనతో పాటు ప్రతి క్రైస్తవుడికి ఏకాంత ప్రార్థన ఉండాలి. ఒకసారి నా వైపు చూడండి. నీ రియల్ క్యారెక్టర్, వాట్ యు ఆర్, నీ రియల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడింది. ఒక ఆయన అంటాడు, మనుషుడంట ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరి పనులు చేస్తాడంట. అంటే వాడి క్యారెక్టర్ అది కంతే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఎవ్వరూ లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నా ప్రభుతో ఏకాంతంగా గడపాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, ఎక్కడో సెల్ ఫోన్లో పడేస్తా, ఒంటరిగా ప్రభుతో గడిపే సమయం, ప్రభుతో గడిపే అవకాశం నాకు దొరికింది అని ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు చాపేసుకొని దేవునితో నువ్వు పెనుగులాడుతూ ప్రార్థన చేసేవంటే ఆ ప్రార్థన నీ స్వభావాన్ని విప్లవాత్మకంగా మార్చడం ప్రారంభిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు సహచర్యం కొరకు నీ హృదయం తహతహలాడుతుందా? సెల్ ఫోన్ సహచర్యం కొరకు నీ హృదయం తహతహలాడుతుందా? ఒంటరిగా ఉన్నప్పుడు పండుకుందామని అనుకుంటున్నావా? లేదేదో లోకవార్తలు వింటూ కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నావా? యాకోబులాగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఒంటరితనంలో దేవుని జంటగా చేసుకొని దేవునితో గడపాలని దేవుని సహచర్యం కొరకు నీ హృదయం తహతహలాడితే యాకోబు లాంటి మోసగాడివైన ఆ ప్రార్థన ద్వారా విప్లవాత్మకమైన గుణమార్పిడి దేవుడు కలుగు చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే ఒంటరిగా ప్రార్థనలు గడిపే ముందు యాకోబు ఏం చేశాడంటే, మొదట భార్యలను పంపించాడు, రెండవది పిల్లలను పంపించాడు, మూడవది దాసదాసీలను, నాలుగవది సంపదను పంపించాడు. ఈ 4 అనుభవాలకు గుర్తు. నువ్వు ప్రార్థనలో మోకరించేటప్పుడు, అయ్యా భార్యకి విడాకులు ఇవ్వాలి, భార్యలను మోసుకొని ప్రార్థనలో నువ్వు కూర్చున్నావంటే నీ ప్రార్థన దేవుడేండో. అట్లాగని ఏళ్ళకి విడాకులు ఇచ్చారు గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ భార్య దేనికి గుర్తు అంటే శరీరానికి గుర్తు, శరీరానికి గుర్తు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆదాము భార్య మాట విని ఎవరి మాట అన్నాడు? అద్భుతం. అబ్రాము భార్య మాట అన్నాడు, ఆదాము భార్య మాట అన్నాడు. ఎంత ఘోరం జరిగిందో అంత ఘోరం జరిగింది. అందుకని భార్యల మాట వినకండి అయ్యా. భార్య అంటే ఏ భార్య? అది అలాగని ఏళ్ళను పట్టుకొని అన్న వాక్యం చెప్పాడు, భార్య మాట వినొద్దన్నాడు. అసలు నువ్వు ఏం చెప్పినా బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే భార్యగా పిలువబడుతున్న శరీరాన్ని సిలువ వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించే, శరీర కార్యాలు సిలువ వేస్తూ ప్రార్థించే. యేసయ్యకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భార్య మాటకు లోబడి తన్ను తాను భ్రష్టత్వానికి అమ్ముకున్న ఒక భ్రష్ట రాజు ఉన్నాడు. ఎవరైనా చూసారా? ఏహాబు భార్య మాటకు లోబడి భ్రష్టత్వానికి అప్పగించుకున్నాడట. ఏ భార్య?
మీరు ఎట్లా చూస్తున్నారంటే నాకేం అర్థం కావట్లేదన్నా అంటే మా మాట అనకూడదని చెప్తున్నా. నేను అట్లా అంటలేదమ్మా. కుటుంబం అన్న తర్వాత ఒకరి మాట ఒకళ్ళు గౌరవించుకోవాలి. కొన్నిసార్లు భార్య ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అరే భార్య ద్వారా ఏం కర్మండి, కుటుంబంలో ఉన్న మన పిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. లేదా అరే పిల్లలు ఏం కర్మండి, గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. బైబిల్లో మాట్లాడాడే లేదా? నేనంట గాడిద కంటే భార్య ఘోరమైందా? కాదు కదా. గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడు. అయితే భార్యలను ప్రక్కకు పంపించి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శారీరక కార్యాలన్నిటిని ప్రక్కకు పంపించి దేవుని సన్నిధిలో మోకరించు, నీ పెదవులలో నుండి బయలుదేరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. రెండవది ఎవరిని పంపించాడట? కుమార్తెలను పంపించాడు. ఈ కుమారులు కుమార్తెలు బరువు బాధ్యతలు. బిడ్డలారా, ప్రార్థనలో నువ్వు మోకరించావంటే గెడం కింద చేయబెట్టుకుని వీడి పెళ్ళెట్ట, అమ్మాయి పెళ్ళెట్ట, అట్లా చింతించి బీపీ తెచ్చుకోకూడదు. నీ గుండెలో ఏ బరువు బాధ్యతలున్నా నీ భారం దేవుని మీద మోపు, అప్పుడు దేవుడు ఆదుకోవటం ప్రారంభిస్తాడు. ఇక ప్రార్థనలో మోకరించి కూడా అది ఎట్లా ఇది ఎట్లా అని ఈ బరువులు గుండెల్లో వేసుకొని కలవరంతో ఉండొద్దు. నేను నమ్ముతా దేవుడు ఎప్పుడు మన జీవితంలో కార్యం చేయటం ప్రారంభిస్తాడంటే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాసి ఉంటుంది. పెద్దగా చెప్పండి, నాకు వినపడలా. లైవ్ చూస్తున్న బిడ్డలారా మీరు కూడా చెప్పండి. తన ప్రియులు నిద్రించుచుండగా అంటే దేవుడు నీకు ఏదన్నా ఇవ్వాలంటే నువ్వు నిద్రపోవాలంతే. అట్లాగని ఇక్కడ కూర్చొని నిద్రపోయారు కాక. దాని అర్థం ఏంటంటే నేను దేని గురించి చింతపడను, నన్ను గూర్చి చింతించే గొప్ప దేవుడు నాకుండగా, ప్రాణం పెట్టి నన్ను కొనుక్కున్న గొప్ప దేవుడు నాకుండగా, తన ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించిన దేవుడు నాకుండగా నేనెందుకు చింతిస్తా? నన్ను గూర్చి చింతించే దేవుడు నాకున్నాడు గనుక నేను దేన్ని గూర్చి చింతించనని నిశ్చింతగా ఎప్పుడు బ్రతకటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంటే ప్రార్థనలో మోకరించినప్పుడు చింత పద్దాకల హృదయ భారాన్ని గుండెల మీద వేసుకొని కృంగిపోతూ ఉండొద్దు. ప్రార్థనా పరుడికి ఎప్పుడు ప్రార్థనలో నిశ్చింత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హన్నమ్మ తల్లి షిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిందట. బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటో తెలుసా? నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానివేశాను. పెద్దగా చెప్పండి, చెప్పండమ్మా. బైబిల్లో రాసిన మాటే ఇది. కడుపు నిండా భోజనం చేసిందట, నాట నుండి దుఃఖముఖం. ఇప్పుడు చూడండి, నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్ళినప్పుడు ఎన్నో కలవరాలతో వెళ్తావు. దేవుని పాద సన్నిధిలో ఎన్నో విషయాల కోసం ఏడుస్తావు. ఏ విషయం కోసం ఏడ్చావో ఇంకా ఆ విషయం నిమిత్తమై ఇంకెప్పుడు నువ్వు బాధపడద్దు. ప్రార్థన చేసే కదా, నా ప్రభు విన్నాడు కదా, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏ రోజుకైనా నా ప్రభు కార్యం చేస్తాడు అని నిశ్చింతగా నువ్వు ప్రార్థనలో నుంచి రావాలి. ప్రార్థన చేయక మునుపు ఎట్లా ఉసూరు ముఖం పెట్టావో, ప్రార్థన చేసిన తర్వాత కూడా అంతే ఉసూరు ముఖం పెట్టావు అనుకో, అంటే నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉందనే. దాని అర్థం ఏంటి? నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు. ఏ దేవునికి ప్రార్థన చేసావో ఆ దేవుని శక్తి సామర్థ్యాల మీద కూడా. అందుకని ప్రార్థనలో ఎవరిని వదిలిపెట్టాలా? బరువులు బాధ్యతలు. ఆ తర్వాత దాసదాసీలు దేని గుర్తో తెలుసా? మార్తక్కకు గుర్తు. మార్తక్క ఏంటి? మార్తక్క చెప్పండి. పన్నులు కాదమ్మా, దాని ముందు ఇంకో మాట ఉంది. అక్క ప్రభావతి చెప్పర తల్లి, విస్తారమైన పనులు కూడా కాదు. కొంతమంది అక్కలు ఇంట్లో మార్తక్కలు ఉంటారు. ఆ మార్తక్కలను దేవుడు మారుసును గాక అంటే ఉన్నారనేగా. మార్తక్కలు విస్తారమైన పని, ఎప్పుడు చూసినా పని. బిడ్లరా, యాకోబు దాసదాసీలు పంపించేశాడు, పనులన్నిటిని ప్రక్కన పెట్టాడు. కొంతమంది చూడండి, పాలు పొయ్యి మీదే పెడతారు, ప్రార్థన గదిలో మోకరిస్తారు, స్తోత్రం అనే లోపు ఆ పాలు సుయ్యమంటే ఈ ప్రార్థన పక్కన పెట్టి పరిగెత్తుకుంటా మూత తీసి నీళ్లు చల్లి కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టి మరలా మోకరించి స్తోత్రం అంటారు. ఆ స్తోత్రం అనే లోపల మళ్ళా పాలు సుయ్యమంటే
గమనించండి, అటు సుయ్యి ఇటు స్తోత్రం, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి. మార్తక్కలు మీరు మారుదురుగాక. కొంతమంది మా అన్నలు మార్తన్నలు ఉంటారు, ఫోన్ ముందే పెట్టుకుంటారు, స్తోత్రం 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 అని. లోపు ఏదైనా మెసేజ్ వచ్చిన క్లిక్ అని సౌండ్ వచ్చిందా, స్తోత్రం 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 అంటాడు, మరలా ఇది పట్టుకుంటాడు. ఈలోపు ఏదో ఫోన్ వస్తుంది, స్తోత్రం 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 అంటాడు, పక్కెళ్ళి మాట్లాడతాడు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు మోకరించినప్పుడు నీ పనుల భారాన్ని ప్రక్కన పెట్టు. నా ప్రభుతో ఏకాంతంగా గడపాలి. నేనంట ఒక్క మాట చెప్తాను, అర్ధగంట నువ్వు ప్రార్థనలో గడిపిన క్వాలిటీ ఆఫ్ టైం, క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. ఆమేన్. ఒక అర్ధగంట నువ్వు ప్రార్థనలో గడిపిన, గంట ప్రార్థనలో గడిపిన, ఆ గంటలో ప్రతి క్షణం ప్రభును ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దేవుని సన్నిధిలో గడపగలిగితే యాకోబు లాంటి నీ బ్రతుకును, మోసపూరితమైన నీ బ్రతుకును దేవునితో పోరాడి గెలిచే బ్రతుకుగా దేవుడు మార్చును కాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రార్థనలో మోకరించినప్పుడు నలుగురిని బయటకు పంపించేయాలి. ఎవరిని? జీవన్ వదిలేసేయటం అంతే. అంటే భార్యనంటే ఎవరిని? రెండవది, మూడవది. అప్పుడు మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడేమంటాడు తెలుసా? నువ్వు మా ఉలుడు కాదయ్యా, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి నువ్వు గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదో. నిన్ను గూర్చి దేవుడు ఆ మాట అనుగాక. ఆఖరి మాట, ప్రార్థించే ప్రార్థనా పరులను జ్యేష్ఠ కుమారులుగా దేవుడు స్వీకరిస్తాడట. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? చెప్పండి చెప్పండి చెప్పండి. రెండు మాటలు క్లుప్తంగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటాడు. నిజమే, బైబిల్లో జ్యేష్ఠుని కొన్న ఆధిక్యత ఇంత అంతా కాదు. ఒక తండ్రి 3 ఎకరాల పొలం సంపాదించాడు, 2 కొడుకులు. ఒక తండ్రి 3 ఎకరాల పొలం సంపాదించాడు, ఆ తండ్రికి 2 కొడుకులు. చిన్నోడికి ఎంత ఇస్తాడు? ఎకరమే. పెద్దోడికి అబ్బా చూడండి, పెద్దోడికి 2 ఎకరాలు. ఒక తండ్రి ఒకవేళ 15 ఎకరాలు సంపాదించాడు అనుకోండి, చిన్నోడికి 5 ఎకరాలు, పెద్దోడికి అంటే పెద్దోడికి 2 అంతల ఆశీర్వాదం. తండ్రి రాజు అయితే తండ్రి తర్వాత యువరాజు ఎవరవుతారు? పెద్ద కొడుకే. ఒకవేళ తండ్రి యాజకుడైతే ఆ తర్వాత యాజకత్వం ఎవరు చేస్తారు? పెద్ద కొడుకే. యాజకత్వమైన, రాజరికమైన, 2 అంతల స్వాస్థ్యమైన జ్యేష్ఠ కుమారుడికే దేవుడు జ్యేష్ఠ కుమారుడికే తండ్రి ఇచ్చేవాడు. బిడ్లరా, ఆధ్యాత్మిక జీవితంలో పరలోకపు తండ్రికి జ్యేష్ఠ కుమారులు ఎవరో తెలుసా? ప్రార్థించే ప్రతి ప్రార్థనా పరుడు దేవునికి జ్యేష్ఠ కుమారుడిగా మారతాడు. నేనంట అందరికీ ఒకంతు ఇస్తే జ్యేష్ఠ కుమారులకు 2 అంతల వంతు దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఆరోగ్యమైన, పరిశుద్ధతైన, ఆశీర్వాదమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన అందరికీ ఒక వంతు ఇస్తే జ్యేష్ఠ కుమారులకు 2 అంతల దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో దావీదు గారిని గురించి మనం చూస్తాం కదా, రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడట, 3 మార్లు ప్రార్థించేవాడట. అంటే రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. అద్భుతం. ప్రతి 2 గంటలకోసారి దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ప్రతి 2 గంటలకోసారి మాట్లాడాలి. ప్రతి 2 గంటలకోసారి దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. మీరు అనుకోవచ్చు, పాపం దావీదు గారికి పెద్ద పని ఉన్నట్లేదు, నా అంత బిజీ కాదు, అందుకని రోజుకొచ్చి 10 సార్లు వెళ్ళాడేమో. మేమంటే చాలా బిజీ కదా. అవును, దావీదు గారి కంటే మీరు చాలా బిజీ నామా. దావీదు గారి పాపం చిన్న ఉద్యోగం. ఏం ఉద్యోగం? దేశానికి రాజు. నువ్వేమో పెద్ద కుటుంబానికి రాణి వైతివాయా. విన్నారా? దావీదు గారు చిన్న రాజ్యానికి రాజు. మహా ఉంటే 12 గోత్రాలలో, ఆ 12 గోత్రాల్లో ఉంటే ఒక 50-60 లక్షల మంది, 50-60 లక్షల మంది చిన్న రాజ్యానికి రాజు. మరి నువ్వు ఉన్నావు తల్లే, నీకు ఇంత విస్తారమైన పని ఎందుకో తెలుసా? ఎంత రాజ్యం? తిప్పి కొడితే ఇంట్లో 4 లేరు. ఈ 4 ఉన్న ఇంటికి బండెడు సంసారం అన్న నోరమ్మోయ్. ఎంతమంది అంట చూడండి, నవ్వుకుంటున్నారు. బండెడు సంసారం. ఆ రోజుల్లో ఎప్పుడు మన చిన్నతనంలో ఒక్కొక్క ఇంట్లో 10-15 మంది చిన్నపాటి హాస్టల్లో. అయినా ఎంత చక్క చలాకీగా గుర్రంలాగా గంతులేస్తే పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు చూసారా?
ఇంట్లో ఉండేది ఎత్తారు. బట్టలు ఉతికే పని ఉందా? వాషింగ్ మెషిన్ ఉందిగా. ఆ వాషింగ్ మెషిన్లో ఇప్పుడు కొత్త వెరైటీ వాషింగ్ మెషిన్ వచ్చిందట, డ్రైవర్ అదే డ్రయ్యర్, అదే ఎండబెట్టిందంట. అక్కకు ఎండబెట్టే పని కూడా లేకుండా పోయింది. రైట్, చూడండి. ఒకప్పుడు రూపాల ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన అస్సలు నాన్ వెజ్ అంతగా తినడం, కానీ అద్భుతం తెలుసా, రోటి పచ్చడి అంటే ప్యారడైజ్ బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతాడు. మిక్సీలో వేసిన పచ్చడి తింటే ఆయన. ఎందుకంటే పచ్చడి తినేటప్పుడు అట్లా తొక్కలు కనపడాలన్నా, ఆ రుచే వేరన్నా అంటాడు. సరే, ఏదేమైనా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పచ్చడి నూరేది ఉందా? ఆడ స్విచ్ అయ్యా, ఇక్కడ ఇట్టన్నా, ఎన్నెల కిర్రమని తిరిగిద్ది, పావు గంటలు అయిపోయా. చూడండి, ఏం పని ఉందిరా తల్లి నీకు, నీ సోమరిపోతనం తప్పితే. నీ సోమరితనం నశించును గాక, నీ నిద్రమత్తు నశించును గాక. కొన్ని ఇళ్ళు ఉంటాయి, హాస్పిటల్లో బెడ్ అయినా అప్పుడప్పుడు ఖాళీ ఉంటుంది. ఇదో కృప, ఇలాంటి దరిద్రం తొలగిపోవును గాక. ఇప్పుడు చూడండి, రోజుకొచ్చి 10 మార్లు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు రాజు. అందుకని అంటాడు దావీదు, నీవే నా తండ్రి. 89వ కీర్తన చూడండి, 89వ కీర్తన 26, 27 చరణాలు. 26, 27 చరణాలు. అందరూ నాతో కలిసి చెప్పాలి ఈ మాట. అసలు ఎంత బాగుంటుందంటే, ప్రార్థనాపరుడికి ప్రార్థించేటప్పుడు దేవుని పట్ల ఉండాల్సిన ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉంటుందో ఆ మాట చూడండి ఒకసారి. 89వ కీర్తన అందరూ చూడాలి. నాతో కలిసి, నీవు నా తండ్రివి, అంత మాత్రమే కాదు నా దేవుడవు, అంత మాత్రమే కాదు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతనిని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నేను ఉంచేదను. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్, దావీదు ప్రార్థన చేసేటప్పుడు దేవుని వైపు చూసి అంటాడట, అసలు ఎంత బాగుందో చూడండి. ఆయన చూసి, నువ్వు నా తండ్రివయ్యా, మా నాన్నవే, మా డాడీవి, మా నాన్నవయ్యా, మా నాన్నవే, మా తండ్రివి, మా నాన్నవే. ప్రార్థించే ప్రార్థనా పరుడికి దేవుని పట్ల ప్రత్యక్షత ఉండాలి. అమ్మో, నేను ఎవరితోనో దేవునితో మాట్లాడుతున్నాను అన్న భయంతో మాత్రమే కాదు, నా తండ్రితో మాట్లాడబోతున్నాను అన్న స్వతంత్ర భావం ప్రార్థనా పరుడికి గుండెల్లో ఉండాలి. ఏమని ప్రార్థన చేస్తాడట, నీవు నా తండ్రివయ్యా. ఎందుకు దేవుడు అన్నాడో తెలుసా? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రికి మన బాధలు చెప్పుకున్నాం అనుకో, ఆ తండ్రి మన బాధలన్నీ తీర్చగలుగుతాడా? అద్భుతం. నేను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మా నాన్న నాకు ఒక వాగ్దానం చేశాడు. నాన్న, నువ్వు పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కనుక నువ్వు డిస్టింక్షన్లో పాస్ అయితే నీకు స్కూటీ కొని పెడతానన్నాడు. లోనా. నేను అబద్ధం ఆడలేదు, నా ప్రభు వింటున్నాడు ఈ మాట. నీకు లోనా కొని పెడతానన్నాడు. సెకండ్ ఇయర్లో 777 మార్కులు వచ్చినాయి నాకు పాలిటెక్నిక్లో, 77.7%. తీసుకెళ్ళి ప్రోగ్రెస్ కట్టు, నాన్న నువ్వు డిస్టింక్షన్ అన్నావు, డిస్టింక్షన్ కంటే ఇంకా 2% ఎక్కువ వచ్చింది, 77.7 అన్నా. అయితే ఏంటంట అన్నాడు. నువ్వు నాకు చెప్పావు కదా, లోనా కొని పెడతానన్నావు కదా, నాకు లోనా కొనిపెట్టు అన్నా. ఆయన అన్నాడు, నీకు ఒక్కడికి కొనిపెడితే తచ్చిమా ముగ్గురేం కావాలయ్యా, నిన్నేదో ప్రోత్సహించడానికి. అంటే వినండి, తండ్రే బిడ్డకి ఏదో చేయాలని ఉంటుంది, కానీ మన తండ్రికి ఉన్న వనరులు పరిమితి కలిగినవి, దేవునికి ఉన్న వనరులు అపరిమితమైనవి. తండ్రికి కొన్నే సాధ్యం, పరలోకపు తండ్రికి సమస్తము సాధ్యమే. నీ తండ్రి నీ బ్రతుకులో కొన్ని చేసి కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, పరలోకపు తండ్రి నీ బ్రతుకులో చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు. నువ్వు అడగాలే కానీ, నీవు అడిగింది ఆకాశం అంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నువ్వు అడగాలే కానీ నీ కాళ్ళ ముందు దేవుడు పడేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ తండ్రి మాత్రమే కాదు, ఎవరు అంటే దేవునికి సమస్తము, తండ్రికి సమస్తం సాధ్యమా? మా నాన్నోళ్ళకి ఎక్కడ సమస్తము సాధ్యమండి. వాళ్ళకి చేయాలని ఎంతున్నా వాళ్ళకున్న వనరులు పరిమితి కలిగినవి, కానీ నీ దేవుని సామర్థ్యం అపరిమితమైనది.
ఎందుకు? ఈ దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆయన పరిమితులు లేనివాడు. ఆయన నీ జీవితంలో చేసే కార్యాలు కూడా పరిమితులు లేని కార్యాలు చేస్తాడు. బట్ నువ్వు చేయాల్సింది ప్రార్థన. దావీదు అలా ప్రార్థన చేయటాన్ని బట్టి అంటాడు, భూరాజులందరిలో అతన్ని అత్యున్నతునిగా నేను చేస్తాను. ఎలా చేస్తానన్నాడు? ఇజ్రాయేలు దేశాన్ని 42 మంది రాజులు పరిపాలన చేశారు. ఎంతమంది? మిమ్మల్ని అడుగుతా, ఈ 42 మంది రాజుల్లో సుప్రీం రాజు ఎవరు? ఇదొక ప్రశ్న. ఎవరు? అందుకని దావీదు గారు అనేటప్పుడు చెప్పాలి, మహారాజు అయినా ఎంతమంది రాజులు ఉన్నా దావీదు ప్రత్యేకమైన వాడు. ఎందుకు ఆ ప్రత్యేకతకు లేవనెత్తబడ్డాడు తెలుసా? ప్రార్థించుచుండగా దేవుడు కార్యం. బిడ్డలారా, దావీదు కుటుంబాన్ని ఎలా ప్రత్యేకంగా నిలవబెట్టాడో దయగల దేవుడు నీ కుటుంబాన్ని నిలవబెట్టును గాక. ఈ ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో ఎందుకో సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావు కదా. ఒకప్పుడున్న ప్రార్థన ఈరోజు లేదు కదా. ప్రార్థన బలిపీఠాన్ని సాతాను కూల్చేశాడా? మోకాళ్ళ అనుభవాన్ని కూల్చేశాడా? గంటల తరబడి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని సాతాను కూల్చేశాడా? ఈ కూడికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. ప్రార్థించుచుండగా త్రుట్టిల్లకుండా దేవుడు నడిపిస్తాడు. ప్రార్థించుచుండగా గడ్డిలో నిర్వంజి మొక్క ఎదిగినట్లు నా దేవుడు నిన్ను ఎదిగింప చేస్తాడు. నేను తొక్కాలని ప్రయత్నం చేసే గడ్డి లాంటి మనుషులు ఎంతమంది ఉన్నా వారి కళ్ళ ఎదుటే ఒక ప్రపంచంలాగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే నీకు తండ్రిగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను జ్యేష్ఠ కుమారుడిగా దేవుడు అంగీకరించి భూరాజులందరిలో దావీదును అత్యున్నతునిగా నిలవబెట్టినట్లుగా నువ్వు ఏ రంగంలో ఉన్నా తలమానికగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.